అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 164 పార్వణ శ్రాద్ధ విధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. పార్వణ శ్రాద్ధ విధి సపాత్రకమని ఆపాత్రకమని శ్రాద్ధం రెండు విధాలు. విశ్వదేవ పితర స్థానాల్లో మహానుభావులైన పవిత్ర బ్రాహ్మణులను కూర్చుండబెట్టి శ్రాద్ధకర్మను గావిస్తారు. దానికి సపాత్రక శ్రాద్ధమని పేరు. కలియుగంలో అంతటి భూదేవతలు దొరకటం కష్టం కాబట్టి ఆ స్థానాల్లో కుశదర్భలను పెట్టి శ్రాద్ధ విధిని నడిపిస్తున్నారు. దీనికి అపాత్రక శ్రాద్ధమని వ్యవహారము. బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి చెప్పిన గరుడ పురాణ ఆచారకాండను సూత మహర్షి కొందరు మహామునులు ఈ విధంగా ప్రవచిస్తున్నాడు. ఈ కార్యం వల్ల ఇక్కడ భోగం అక్కడ మోక్షం అబ్బుతాయి. శ్రాద్ధమును పెట్టువాడు శ్రాద్ధకర్త. శ్రాద్ధాదినమునకొక రోజు ముందే స్వయంగా వెళ్లి బ్రాహ్మణులను ఆహ్వానించాలి. ముఖ్యంగా ఈ పనికి బ్రహ్మచారిని పెట్టుకుంటే విశేష ఫలముంటుంది. సవ్యంలో అనగా జందెమును సవ్యముగా ఉంచుకుని విశ్వదేవులను, అపసవ్యంలో పితరులను ఆవాహన చేయాలి. ఓం స్వాగతం భవద్భ్యః లేదా భవద్భ్యః స్వాగతం స్వీక్రియతాం అని విశ్వదేవులను, ప్రతినిధులను ఆహ్వానిస్తే వారి ప్రతినిధులైన బ్రాహ్మణులు ప్రవేశిస్తారు. అప్పుడు శ్రాద్ధకర్త ఇక్కడ సుస్వాగతం అనే మాట ఇయ్యబడింది కాని ఆ మాట వ్యాకరణబద్ధం కాదు కాబట్టి చేర్చబడుట లేదు. ఓం విశ్వేభ్యో దేవేభ్య ఏతత్వా దోదకమర్ధ్యం స్వాహ అంటూ దేవతలకు బదులుగా నిలబడ్డ బ్రాహ్మణుల పాదాలను దేవతీర్థంతో కుశలతో కడగాలి. తరువాత జందెము నపసవ్యం చేసుకుని దక్షిణం వైపు తిరిగి తండ్రి తాతల గోత్ర నామాలను ఉచ్చరిస్తూ పితరులకు బదులుగా నిలబడ్డ బ్రాహ్మణుల చరణాలను ఓం ఏతత్పాదోదక మర్గ్యం స్వధా అనే మంత్రం ద్వారా నీటితో పూలతో కుశలతో కడగాలి. మాతా మహాదుల శ్రాద్ధ కర్మలో కూడా ఇలాగే చేయాలి. తరువాత ఓం ఏతదాచమనీయం స్వాహ అంటూ బ్రాహ్మణుల చేతికి నీటిని ఓం ఏషవోర్గ్యం అంటూ ఆర్ఘ్యాన్ని పూలను ఇవ్వాలి. సిద్ధమిద మాసనం గృహ్యాతాం అంటూ వారిని ఆసనంపై గౌరవంతో కూర్చోబెట్టాలి. వారు కూడా ఇహసిద్ధమిద మాసనం అని ప్రసన్నంగా చెప్పిన తరువాత ఓం భూన్హ ఓం భువః ఇత్యాది సప్తవ్యాహృతులను పఠిస్తూ దేవ బ్రాహ్మణులు తూర్పు వైపు, పితర బ్రాహ్మణులు ఉత్తరాభిముఖంగాను కూర్చున్నారో లేదో చూసుకుని ఈ క్రింది మంత్రాన్ని 3 మార్లు జపించాలి. ఓం దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవచ నమః స్వధాయే స్వాహాయే నిత్యమేవ భవంతు తే. ఆచార 218 కొమ్మ. తరువాత మాసం, పక్షం, తిథి, దేశం, పితామహుల నామగోత్రాలతో సంకల్పం చెప్పుకుని దానిని విశ్వేదేవ పూర్వకం శ్రాద్ధం కరిష్యే అని ముగించి ఓం విశ్వేభ్యో దేవేభ్యః స్వాహ మంత్రాన్నుచ్చరించాలి. పిమ్మట ఓం విశ్వేదేవానావాహయిష్యే అను మంత్రముతో ప్రార్థించి ఓం ఆవాహయ అని బ్రాహ్మణులాజ్ఞాపించగానే ఓం విశ్వేదేవ ఓం ఓషధయః ఆగచ్చంతు మహాభాగా విశ్వేదేవ మహాబలాః ఏ అత్ర విహితాః శ్రాద్ధే సావధానా భవంతు తే. ఆచార 218 కొమ్మ. ఇత్యాది మంత్రాలతో శ్రాద్ధకర్త విశ్వేదేవుల నావాహన చేసి ఓం అపహతాసురా రక్షాసీవేదిషదః అనే మంత్రాన్ని 3 మార్లు చదివి యవలను జల్లాలి. ఓం పాత్రమహం కరిష్యే అని బ్రాహ్మణుల వైపు చూసి వారి అనుజ్ఞను పొంది వారి చేత ఓం కురుష్వ అనిపించుకుని అగ్రభాగయుక్తాలైన 2 కుశదర్భలను తీసుకోవాలి. వాటి పొడవు శ్రాద్ధకర్త బొటన వేలికి చూపుడు వేలికి మధ్య 2 బాగా సాగదీసినప్పుడున్నంత పొడవుండాలి. ఈ పొడవునే శ్రాద్ధ పరిభాషలో ప్రదేశమంటారు. ఓం పవిత్రేస్థో వైష్ణవ్యో ఇత్యాది మంత్రాలను చదువుతూ ఒక దర్భతో ఇంకో దర్భను భేదించాలి. ఓం విష్ణుర్సనసా పూతేస్థ అంటూ వాటిపై నీటిని చల్లి మరో దర్భను కలిపి వాటిని చుట్టి అర్ఘ్య పాత్రలో వేసి ఉంచాలి. ఓం సన్నో దేవీరభిష్టయ అనే మంత్రాన్నుచ్చరిస్తూ ఆ పాత్రలో జలాన్ని పోసి ఓం యవోసి మంత్రంతో యవలను ఓం గంధద్వారాం దురాధర్ష ఇత్యాది మంత్రంతో చందనాన్ని వేయాలి. అప్పుడు ఓం యాదివ్యా ఆపహ పయస ఓం ఏషోర్యో నమః అనే మంత్రాలను చదువుతూ అర్ఘ్యపాత్రలోని నీటిని బ్రాహ్మణుల చేతిలో పోయాలి. కొంత జలాన్ని మిగిల్చి పవిత్రకాన్ని వేసి ఆ పాత్రను బ్రాహ్మణుల కుడి పక్కన పెట్టాలి. ఊర్ధ్వముఖ కుశలపై పెట్టాలి. తరువాత ఓం విశ్వేభ్యో దేవేభ్య ఏతాని గంధపుష్ప ధూప దీప వాసోయుగ్మ యజ్ఞోపవీతాని నమః అంటూ విశ్వేదేవులకు గంధాదులను సమర్పించి వాటి పూర్ణతను కోరుకుంటూ గంధాది దానమచ్చిద్రమస్తు అని ప్రార్థించాలి. అప్పుడు విశ్వేదేవుల ప్రతినిధులైన బ్రాహ్మణులు
తరువాత ఋత్విజుడైన బ్రాహ్మణుడు ఓం అస్తు అని ప్రతినిధులు స్వీకరిస్తారు. అంతట శ్రాద్ధకర్త పితృపితామహ ప్రపితా మహానాం మాతా మహప్రమాత మహావృద్ధ ప్రమాత మహానాం సపత్నికానాం శ్రాద్ధమహం కరిష్యే అంటూ శ్రాద్ధాన్ని పెట్టడాని కనుమతిని వేడగా బ్రాహ్మణులు కురుష్వ అని దానిని ప్రసాదించగా శ్రాద్ధకర్త ఓం దేవతాభ్యః పితృభ్యశ్చ అనే మంత్రాన్ని ముమ్మారు జపించాలి. తరువాత పితరుల నామగోత్రాలను లేఖిస్తూ ఇదమాసనం స్వధా అని చెప్పి ఓం పితॄన్ ఆవాహయిషే వాక్యం ద్వారా బ్రాహ్మణుల అనుజ్ఞను పొందివారు ఓం ఆవాహయ అని చెప్పాక ఓం ఉసంతస్త్వ ఆయాంతు నః పితరః ఇత్యాది మంత్రాలతో పితరులను ఆవాహన చేయాలి. ఓం అపహతాసుర రక్షాసి వేదిషదః అనే మంత్రాన్ని పఠిస్తూ తిలలను వికరణ చేయాలి. పూర్వం స్థాపించిన అర్ఘ్యపాత్రలో అదే క్రమంలో నీటిని పోసి ఓం తిలోసి సోమదేవత్యో ఇత్యాది మంత్రాలతో తిలాదానం గావించాలి. వికరణ వెదజల్లుట. తరువాత 2 చేతులతోనూ గంధపుష్పాలను సమర్పించి పితృపాత్రను పైకి లేపి ఓం యాదివ్యా అనే మంత్రాన్ని పఠించి పిత్రాదుల గోత్ర నామాలను చెప్పి ఏష తేర్ఘ్యః స్వధా ఓం పితృభ్యః స్థానమసి అనే మంత్రాలతో పవిత్రీ సహితంగా అర్ఘ్యపాత్రను బోర్లించి పెట్టి ఓం సుందంతాం లోకాః పితృసదనాః అనే మంత్రం చదువుతూ దానిని స్పృశించాలి. అనంతరం పితృతీర్ణంతో పిత్రాదుల ఆసనాలకు గంధ పుష్ప వస్త్రయుగ్మాదులను యజ్ఞోపవీతాదులను ధారవోసి గోత్రనామోచ్చారణ పూర్వకంగా సపత్నీకులైన పితృపితామహ ప్రపితామహులకు ఏతాని గంధపుష్ప ధూపదీప వాసో యుగ్మసోత్తరీయ యజ్ఞోపవీతాని వహస్వధా అనే మంత్ర వాక్యాన్ని చదివి పితృతీర్థం నుండి నీళ్లు వదిలేయాలి. గంధాది దానం అక్షయం అస్తు అని శ్రాద్ధకర్త అనగానే బ్రాహ్మణులు సంకల్ప సిద్ధిరస్తు అని దీవిస్తారు. ఇలాగే మాతామహాదులకు కూడా ఈ కర్మను చేసి ఈ దీవెనను పొందాలి. ఓం యాదివ్యా అనే మంత్రంతో నేలను అలికి నేతిని కలిపిన అన్నాన్ని చేతబట్టుకుని సవ్యుడై శ్రాద్ధకర్త ఓం అగ్నో కరణమః కరిష్యే అంటూ అనుమతికై బ్రాహ్మణుల వంక చూడాలి. పితర బ్రాహ్మణులు ఓం కురుష్వ అంటూ అనుజ్ఞనివ్వగనే ఓం అగ్నయేక వ్యవాహనాయ స్వాహ అనే మంత్రంతో పితర ప్రతినిధి బ్రాహ్మణుల చేతుల్లో 2 ఆహుతులను ఇవ్వాలి. మిగిలిన అన్నాన్ని పిండాలుగా చేసి ఒక సగాన్ని పితృపాత్రలోనూ మరొక సగాన్ని మాతృపాత్రలోనూ ఉంచాలి. ఇందాక బోర్లించిన పాత్రపై ఇప్పుడు అన్నాన్ని వేస్తూ అంతకుముందే ఓం పృథివీ తేపాత్రం తో నీళ్లు జల్లాలి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే అనే మంత్రాన్ని చదవాలి. అన్నం మధ్యలోకి బొటన వేలిని క్రిందికి పెట్టి విష్ణో హవ్యం రక్షస్వ అనాలి. ఓం అపహతాసుర రక్షాసి వేదిషదః మంత్రంతో 3 మార్లు యవలను ఓం నిహంని సర్వం అనే మంత్రంతో పసుపు పచ్చని ఆవాలను వికరణం చేయాలి. అప్పుడు ధూరిలోచన సంజ్ఞకేభ్యో దేవేభ్య ఏతదన్నం సగృతం సపానీయం సవ్యంజనం స్వాహ అనుచు విశ్వేదేవులకు అన్నాన్ని నివేదించి దానిపై సజల కుశపత్రాల నుంచి ఓం అన్నమీదం అక్షయం అస్తు అని శ్రాద్ధకర్త ఓం సంకల్ప సిద్ధిరస్తు అని ప్రతినిధి బ్రాహ్మణులు చెప్పాలి. తరువాత జందెము నపసవ్యం చేసుకుని పిత్రాది పాత్రలో నేతితో కలిపిన అన్నాన్ని వ్యంజన సహితంగా కలిపి దానిపై ఇంతకుముందు భూమిని శుభ్రపరచి ఉంచిన కుశలను వేయాలి. తరువాత పాత్రను స్పృశిస్తూ ఓం పృథివీతే పాత్రం అనే మంత్రాన్ని బొటన వేలితో అన్నాన్ని ముట్టుకుంటూ ఓం ఇదం విష్ణుర్విచక్రమే మరియు ఓం విష్ణోః కవ్యం రక్షస్వ అనే మంత్రాలను పఠించాలి. ఓం అపహతాసుర రక్షాసి వేదిషదః అనే మంత్రంతో అన్నంపై నువ్వులను జల్లి ఎడమ మోకాలిని నేలకి తగిలించి కూర్చుని ఈ క్రింది మంత్రాన్నుచ్చరిస్తూ సపత్నీకులైన పితృపితామహాదుల నామగోత్రాలను శబ్దిస్తూ వారికి అన్నమును నివేదించాలి. అముక గోత్రేభ్యః అస్మత్ పితృపితామహేభ్యః సపల్నీకేభ్యః ఏతదన్నం సగృతం సపానీయం సవ్యంజనం ప్రతిషిద్ధవర్ణితం స్వధా. తరువాత అన్న సంకల్పం చేసి ఓం ఊర్జం వహంతీరమృతం అనే మంత్రాన్నుచ్చరిస్తూ దక్షిణం వైపు తిరిగి నీటిని ధారపోయాలి. అంటే అన్నాన్ని ధారపోసినట్టే. ఓం శ్రాద్ధమిదమచ్ఛిద్రమస్తు ఓం సంకల్ప సిద్ధిరస్తు అని శ్రాద్ధకర్త బ్రాహ్మణులు ఘోషించాలి. అప్పుడు శ్రాద్ధకర్త ఓం భూర్భువః స్వః అనే వ్యాహృతి మంత్రయుక్త గాయత్రిని ఉచ్చరించి దారాన్ని విసర్జించాలి. ఆ తరువాత ఓం మధువాత మంత్రాన్ని పఠించి మధు శబ్దాన్ని 3 మార్లు ఉచ్చరించాలి. నేతిని కలిపిన అన్నంతో పిండాన్ని చేసి ఓం అముక గోత్ర అస్మత్పితః ఇత్యాది వాక్యములతో కుశలపై పితరులకు పిండ ప్రదానం చేయాలి. పిండ సమీపంలో కొంత అన్నాన్ని జల్లి ఓం లేపభుజః పితరః ప్రియంతాం అని చదువుతూ పిండాధార కుశలపై చేతితో నిమరాలి.
ప్రక్షాళిత పిండజలంతో ఓం అముక గోత్ర అస్మత్పితః మున్నగు వాక్యాలతో పిండాలపై నీటిని చిలకరించాలి. పిండ పాత్రను క్రిందికి వంచి దానికి చేతులు జోడించి నమస్కరిస్తూ ఓం పితరో మాదయధ్వం అనే మంత్రాన్ని జపించాలి. తరువాత నీటిని పట్టుకుని ఎడమవైపు నుండి నీటిని గుండ్రంగా తిప్పుకుని జల్లుతూ ఉత్తరం వైపు తిరగాలి. 3 మార్లు ఊపిరిని బలంగా పీల్చి ఓం షడ్ఘర్తుభ్యో నమః అనే మంత్రాన్ని పఠించాలి. తరువాత ఎడమవైపు నుండి దక్షిణం వైపు గుండ్రంగా వామావర్త తిరుగుతూ భోజన పాత్రలో పూలను అక్షతంచారిష్టం వాస్తు అనే మంత్రం చదువుతూ అక్షతలను వేయాలి. పైబట్టను తీసి చేతపట్టుకుని అమీమదంతః పితరో యథాభాగ మావృషాయిత అనే మంత్రం చదువుతూ చేతులు జోడించి ఓం నమోవః పితరో నమోవః అనే మంత్రాన్ని జపించాలి. నలువైపులా కలయజూసి గృహానః పితరో దత్త అనాలి. సదావః పితరో ద్వేష్మః అని చెప్పాలి. ఏతద్వః పితరో వాస అని ప్రార్థించి అముక గోత్ర పితః ఏతత్తే వాసః స్వధా అనే వాక్యాన్ని చదువుతూ పిండంపై దారపు పోగునుంచాలి. పిమ్మట నీటి పాత్రను ఎడమ చేతిలోకి తీసుకుని ఊర్జం వహంతి అనే మంత్రంతో పిండంపై నీటిని పోయాలి. ఇది వరకు పాత్రలో పెట్టిన పిండాలను కూడా తడపాలి. తరువాత పిండాలపై గంధాన్ని కుశలను వేసి అక్షన్న మీమదంత ఇత్యాది మంత్రాన్ని ముమ్మారు పఠించాలి. మాతామహాదుల ప్రతినిధి బ్రాహ్మణులచే ఆచమనం చేయించాలి. ఓం సుప్రోక్షితమస్తు అంటూ శ్రాద్ధ భూమిని బాగుగా కడిగి అపాం మధ్యే స్థిత దేవా సర్వమప్సు మరియు శివ ఆపహ సంతు అని చెప్తూ బ్రాహ్మణుల చేతుల్లో నీళ్లు పోయాలి. లక్ష్మీ సరస్వతి మున్నగు మంత్రాలను పఠించి ఓం సౌమనస్యమస్తు అనే మంత్రోచ్చాటనతో బ్రాహ్మణుల చేతులలో పూలనుంచాలి. తరువాత అక్షతం చేస్తూ ఇత్యాది మంత్రాలను పఠించి అక్షతం చారిష్టం చాస్తు అనే మంత్రోచ్చాటన చేస్తూ యవలను నువ్వులను బ్రాహ్మణుల చేతుల్లో పెట్టాలి. ఆపై ఈ క్రింది మంత్ర వాక్యంతో పిత్రాది బ్రాహ్మణుల చేతులలో తిలలను నీటిని పోయాలి. అముక గోత్రాణ మస్మత్ పితృపితామహ ప్రపితామహానాం సపత్నికానా మిదమన్న పానాదిక మక్షయమస్తు. బ్రాహ్మణులు వెంటనే అస్తు అని ఆశీర్వదిస్తారు. ఇలాగే మాతామహాదులకు కూడా చేయాలి. తరువాత ఓం అఘోరాహ పితరః సంతు గోత్రం నో వర్ధతాం దాతారో నో భీవర్ధంతాం ఇత్యాది మంత్రాలను పఠించాలి. అనంతరం శ్రాద్ధకర్త బ్రాహ్మణుల అనుమతితో 2 అరఘ్య పాత్రలో పిండకాలకు బదులు పవిత్రకాల నుంచి కుశనిర్మిత పవిత్రకాలతో పితర బ్రాహ్మణులను స్పృశిస్తూ ఓం స్వధాం వాచయిష్యే అని స్వధామంత్రాన్ని చదవడానికి అనుమతిని వేడి పొంది ఓం పితృపితామహేభ్యో యథానామ శర్మాభ్యః సపత్నీకేభ్యః స్వధా ఉచ్యతాం అన్నప్పుడు బ్రాహ్మణులు అస్తు స్వధా అంటూ ఆమోదిస్తారు. అంతట శ్రాద్ధకర్త ఊర్ణం వహంతీరమృతం అంటూ పిండంపై నీరు పోసి ఓం విశ్వేదేవా అస్మిన్ యజ్ఞే ప్రియతాం అంటూ దేవబ్రాహ్మణుల చేతులలో యవలను నీటిని పోయాలి. వారు వెంటనే తృప్తి చెందాము అనే భావాన్ని ఓం ప్రియంతాం ద్వారా వ్యక్తం చేస్తారు. అప్పుడు కర్త ఓం దేవతాభ్యః అనే మంత్రాన్ని 3 మార్లు జపించాలి. శ్రాద్ధకర్త తన ముఖమును బాగా వంచి పిండ పాత్రను కుదిపి సవ్యుడై ఆచమనం చేసి తూర్పు వైపుకి తిరిగి ఓం అముక గోత్రాయ అముక దేవశర్మణే ఇత్యాది మంత్రాలనుచ్చరిస్తూ దేవబ్రాహ్మణులకు దక్షిణలివ్వాలి. తరువాత పితృ బ్రాహ్మణుల అనుమతిని పొంది పిండాలపై పాలను పోయాలి. మరల పిండమును కదిపి తత్సమీపమందున్న అర్ఘ్యపాత్రను తిన్నగా పెట్టాలి. ఓం వాజే వాజే అనే మంత్రంతో పిండాధిష్ఠాతలను విసర్జనం చేయాలి. ఆమావాజస్య మున్నగు మంత్రాలతో దేవబ్రాహ్మణులకు అభిరమ్యతాం మంత్రంతో పితృ బ్రాహ్మణులకు వీడ్కోలు చెప్పి వారి అనుమతిని గైకుని పిండాలను ఆవులకు ఇతరాలకు ప్రదానం చేయాలి. ఇది శ్రాద్ధ విధి. దీనిని చదివినంత మాత్రాననే పాపాలు నశిస్తాయి. పితరులకు దీనివల్ల అక్షయ స్వర్గము బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. ఈ అముక అనే మాట ఉన్న చోట గోత్రం పేరు చెప్పాలి. అముక అనక్కర్లేదు. సౌమనస్యమస్తు అస్తు అంటూ అధ్యాయం 2:1-8. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 164. పార్వణ శ్రాద్ధ విధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.